ఇదిగోండి చిన్న ఉల్లిపాయ ముక్క వేస్తున్నా చూడండి ఎలాగే ఉంటాయో. దాని లెక్కే వేరుగా ఉంటుంది బాబాయ్. ఈ కూర తిన్నాక దాని లెక్క వేరు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చూసి అప్పుడు నాకు కామెంట్లో వీడియో పెడతా. యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇది తింటే ఎలా ఉంటుందో, ఇది తినబోయేటప్పుడు ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను కూడా పాపులర్ అవుదామని కాదండి, ఊరిని సరదాగా నాకు ఒక బాబాయ్ నచ్చిందన్నారు, నచ్చలేదు అనేది. అంటే ఉల్లిపాయ ఎందుకు వేస్తున్నాం అంటే దాని లెక్క వేరుగా ఉంటుంది బాబాయ్. వెల్లుల్లిపాయ పేస్టు అల్లం పేస్టు తింటే రక్తబసన్న బాగా అయ్యిద్ది, ఉల్లిపాయ తింటే ఇంకేదో జరుగుద్దని వస్తున్నాం బాబాయ్. చూపిస్తాను వీడియో. ఇదిగో బాబాయ్ లివర్లో కలిపి పెట్టుకున్నాం కదా, లివర్లో కూడా దాంట్లో వేసాడు. ఇప్పుడు దీంట్లో వేస్తాం లివర్లో. ఇదిగో బాబాయ్ లివర్లో వేసానా, కందనకాయలు వేసిన తర్వాత లివర్లో వేసి ఇదిగో లివర్లుగానే వేసుకోవాలి. ఎందుకంటే ముందలు ఉడికింది తర్వాత ఉడికి చూడండి ఎలా ఉంటుందో. లివర్లు ఇప్పుడు వేసాను. ఎలాగొండి బాబాయ్ చూస్తుంటే తినాలనిపిస్తున్నట్టుందా, కుతాలాడుతుందా. ఇది ఏ స్టైల్ అంటే ఇది ఎవరి స్టైల్ కాదండి, ఇది నా స్టైల్. ఇది ఒక ఊరు స్టైల్ కాదు, ఒక జిల్లా స్టైల్ కాదు, ఏం కాదు. ఇది నా సొంత స్టైల్. ఇది కొమ్ము చిరంజీవి, కొమ్ము అంకాలరావు దర్శకత్వ నిర్మాతలో సొంతగా స్టైల్. ఒకసారి టేస్ట్ ఎలా ఉందనేది చెబుతాను, చూడండి ఎలా ఉందో. ఇది నా సొంత స్టైల్ అండి. ఏ జిల్లాకి సంబంధించింది కాదు, ఏ ఊరికి సంబంధించింది కాదు. ఈ కుర్రోడు మటుకి గుంటూరు జిల్లా రేపల కుర్రోడు. మూత బుట్టిస్తాడు వంటలో, నేర్చుకోవాలా ఎక్కడ. కాకపోతే మన సొంతంగా ఒక సినిమా తీస్తే అతనికి ఒక మంచి పేరు, ఒక సినిమా తీసి నిర్మాత డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళకి ఒక పేరు. అట్లాగే మన సొంతంగా మనం ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ముందడుగుతో మనం ఇలాగ ప్రిపేర్ చేసి దీన్ని ఇలా చేస్తున్నాను. ఎలా ఉంటుంది అనేది టేస్ట్ నేను ఒక్కడే తినానండి, చాలామందికి పెడతానండి. అబ్బా ఉడుకుతుంటేనే నూరు ఊరిపోతున్నాయండి నాకైతే మటుకు. మీకు ఎలా ఉందో కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నా సొంత స్టైల్ అండి. ఇదండి నా జీవి చరిత్ర. ఫస్ట్ డప్పులు మేస్త్రి చేసి ఫస్ట్ ఎన్నో గొర్రెలు కాసా, మేకలు కాసా, గీతాలు చేసాం. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత డప్పులు నేర్చుకున్నాం, డప్పులు మేస్త్రిని అయ్యాను. డప్పులు మేస్త్రిని అయిన తర్వాత ఏంటమ్మా రా